ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాన్. ఎలా ఉన్నారు గురుగారు? చాలా రోజులైన చూసి మన వీడియోలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఏ విధంగా ఉన్నారు? ఎలా ఉన్నారు? వారికే తెలుసు ఎంతమంది అంటే ఎక్కడెక్కడి నుండో అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. చాలా మంది నన్ను కలిశారు. ఈ దగ్గర దగ్గర 1.5 మంత్లో ఒక 100 మంది నన్ను డైరెక్ట్గా కలవడం జరిగింది. ఒక 100 మంది మినిమం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కొక్కరికి ఒక రకరకాలైనటువంటి సమస్యలు, డబ్బు ఉన్నోరికి ఒక సమస్య, లేని వారికి ఒక సమస్య అన్నట్టుగా. ఇక్కడ మళ్ళీ గురుగారు మీరు చెప్పినట్టుగా మా జీవితంలో జరుగుతూ ఉన్నది, మీరు చెప్పింది అక్షరాల మా జీవితం, అసలు మీరు సీసీ కెమెరా పెట్టేమైనా చూసారా అనే విధంగానే మా జీవితంలో జరిగింది. తక్కువ ఆలోచించకుండా అపాయింట్మెంట్ తీసుకొని మేము వచ్చాము అని ఒకరు అంటే, మరొకరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టుగా నాకు వివాహం బ్రేక్ అయింది దగ్గర దాకా వచ్చి, అసలు ఇలాంటి సన్నివేశాలు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? ఒకటే చెప్తున్నాను నేను. అంటే విషయం ఏమిటి అంటే, ఒక సాధన, అమ్మవారి సాధన ద్వారా ప్రతిదీ సాధించవచ్చును. అందులో మన యొక్క సబ్జెక్టు. నేను చెప్పేది ఒకటే, నేను చెప్పేది ఒకటే ఏమిటి అంటే, మీ జీవితము మధ్యలో ఆగింది అని బాధపడుతున్నారా? అది మళ్ళీ మనము అత్యంత అద్భుతంగా ముందుకు తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక చెట్టు పూర్తిగా ఎండిపోయింది, దాన్ని మరి మనం కొత్త విత్తనం పెట్టడమా లేదా ఏమిటి అనేటువంటిది ఆ పరిశోధన చేసుకొని మనం ముందుకు వెళితే బాగుంటుంది. గురుగారు, శని వక్ర దృష్టి ప్రభావం అంటున్నారు. కాస్త ఇబ్బందికర పరిస్థితులు చూడబోతున్నాం అని చెప్తూ ఉన్నారు. మరి శని వక్ర దృష్టి ప్రభావం వల్ల సింహరాశి వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు రాబోతున్నాయి? ఎలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి గురుగారు సింహరాశి వాళ్ళు? దీని ఇంపాక్ట్ కూడా ఎన్ని రోజులు ఉంటుందో తెలియజేయండి. తప్పకుండా సింహరాశి వారందరికీ కూడా సూర్యుని శుభ ఆశీస్సులు మీకు ఎల్లవేళలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి దాకా చూస్తే మీరు మీ జీవితంలో ఎన్నెన్నో తెలియని విషయాలు తెలుసుకుంటారు. ఇది మాత్రం ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, గత కొంతకాలం నుండి నేను చేసే ప్రతి వీడియోల్లో సింహరాశి కింద వచ్చేటువంటి కామెంట్స్ ఏమిటి అంటే, సింహాలను కుక్కలు తరుముతున్నాయని కానీ, సింహాలు వాటి యొక్క పవర్ కోల్పోయింది అని కానీ, ఇలాంటి ఎన్నెన్నో పాపం ఉన్నవి, ఎవరి బాధలు వారి ఉన్నవి అలా అని చెప్పి అన్ని మనం చెప్తూ ఉన్నాము. రాజకీయంగా సింహరాశి వారికి మంచి ఒకప్పుడు ఈ 2020-22 ముందు ఒక మంచి ఫామ్లో ఉన్నటువంటి వారు 22, 23, 24 నుంచి చాలా డౌన్ఫాల్ అయిపోయారు. సుమారుగా మిత్తిలకు ఇచ్చినటువంటి పైసలు 1 కోటి రూపాయలు బయట ఆగిపోయినాయి అంటే నువ్వు నమ్ముతావు? సత్యం. 1 కోటి రూపాయలు బయట మిత్తిలకు ఇచ్చినటువంటి వారిది అమౌంట్ ఆగిపోయిందట సింహరాశి వారి. భూ సంబంధిత పనులైతే భూస్థాపితం అయిపోయినాయి. మొత్తం భూ అతపాతాలానికి వెళ్ళిపోయినాయి ఆ పనులన్నీ కూడా. భూమికి సంబంధించిన పనులు ఏది ముందుకు వెళ్ళట్లేదు. ఓ ల్యాండ్ అమ్ముదామన్నా ముందుకు పోదు. కన్స్ట్రక్షన్ చేద్దాము అని చెప్పి ఒక 8 కోట్ల ప్రాజెక్టు ఓకే అయి వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. 1 కోటి రూపాయల బంగారం తాకట్టు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నా దగ్గరికి మొన్న వచ్చిన వాళ్ళు. ఇన్ని బాధలలో సింహరాశి వారు ఎంతో ఇబ్బందులు పడుతూ అనారోగ్య సమస్యలకు గురి అవుతూ ఓ 50-60 లక్షలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయినటువంటి వాళ్ళు ఉండడము, ఏదైనా బిజినెస్ చేయగలుచుకున్న వాళ్ళు కోర్టు రిలేటెడ్ వెళ్ళడం, భార్యాభర్తలకు డైవర్స్ అవ్వడం, పిల్లలు ఈ సింహరాశికి సంబంధించినటువంటి తండ్రిపై కొంత చెడుగా ఊహించుకొని పక్కన పెట్టి తల్లితోనే వెళ్ళిపోవడాలు, విదేశాల్లో ఉండేటువంటి వారికి ఉద్యోగాలు పోయి ఉద్యోగం కోసము చాలా ఇబ్బందులు ఎదురు చూస్తూ, మరి ఇక్కడి నుంచి నెలకు డబ్బులు పంపించేటువంటి తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి బాధ పెట్టుకున్నాను, ఎట్లా పరిస్థితి అని.
ఏంది ఈ సమస్యలు ఏమి ఒక్కొక్కరిది మీరు ఇక ఇదే వీడియోలు చూస్తూ మీరు ఉండిపోతారా? వన్స్ నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత నోట్ దిస్ పాయింట్ ఖచ్చితంగా రాసి పెట్టుకొని నా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే అల్లా టప్పాగా నేనేం మాట్లాడను, సబ్జెక్టు లేకుండా నేను మాట్లాడను. అమ్మవారి యొక్క సాధన, అది అమ్మవారి యొక్క మాట, అంతే, నాకు సంబంధమే లేదు. కనుక మీరు ఎప్పుడైతే మాట్లాడతారో, నాతో కలుస్తారో, మీకు ఖచ్చితంగా మొన్న ఈ మధ్యలో పేరు ఏమని చెప్పాలి కానీ మన గుండెజారి గల్లంతైన సినిమా నితిన్ పక్కన ఉండడా మధునందన్ అని చెప్పి ఒక సైడ్ క్యారెక్టర్ చేస్తాడు, మొన్న గోకర్ణలో కలిశాడని చెప్పా. సో తను ఒక ఒక కమెడియన్ కమ్ ఒక హీరో, కామెడీ రోల్లో చేసినటువంటి అతను ఇవాళ ఒక హీరో పొజిషన్లో ఉన్నటువంటి అతను నాతో మాట్లాడడం జరిగింది. వాటి పేరు చెప్తే బాగోదు. నేను 37 నిమిషాలు మాట్లాడిన అతనితో. అతను మీతో మాట్లాడిన తర్వాత చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పాను. మీతో మాట్లాడిన తర్వాత చాలా పాజిటివ్గా ఉంది గురువుగారు నాకు అని చెప్పాను. చాలా మందిని కలిశాడు. ఎవరు కూడా అసలు వాళ్ళ మదర్కు క్యాన్సర్ ఉంది అనే విషయంతో సహా నేను చెప్పాను. మా మదర్కు క్యాన్సర్ అనే విషయం మీకు ఎలా తెలుసు అంటాడు. షాక్ అయిపోయాడు. కనుక ఇక ఇంకొకరు అయితే అసలు ఆ మాట నేను చెప్పకూడదు. సంథింగ్ ఒక రిలేటెడ్ ఒక వర్క్లో ఉన్నాడు అతను. మీరు ఈ వర్క్ గురించి ఇప్పుడు మీరు ప్రజెంట్ ఆలోచిస్తున్నారని చెప్తే అతను షాక్ అయిపోయాడు. మరి ఎందుకంటే అమ్మవారి సాధన చేసేటువంటి వారి ముఖం కానీ వారి మాటా విధానం కానీ అది వేరే రకంగా ఉంటుంది. నేను పెంచుకోవచ్చును గడ్డాలు మీసాలు విపరీతంగా చేయవచ్చు, కానీ మన లోపల ఉండాలి. అది పాయింట్, అది అర్థం చేసుకోవాల్సింది. సింహరాశి వారికి 2025 జనవరి ఫిబ్రవరి నుండి కూడా రకరకాలైనటువంటి ఇబ్బందులను ఫేస్ చేస్తుండేటువంటి వారిలో మొట్టమొదటి వీరే ఉన్నారు. వీరి కింద పనిచేసేటువంటి వారు మానేయడం కానీ, వర్కర్స్ వల్ల ఇబ్బందులు రావడం కానీ, అలా సడన్గా పేరు ప్రఖ్యాతలు నాశనం అవ్వడం కానీ, ఇలా ఎన్నెన్నో ఇబ్బందులను ఫేస్ చేస్తూ ఉండగా మరి ఒకటే విషయం, ఎందుకంటే మీకు శనేశ్వరునికి అసలే పడదు. సో సింహరాశికి గురుడు అధిపతి. అదేవిధంగా శని అంటే ఇద్దరు తండ్రి కొడుకులైనప్పటికీ కూడా పడదు ఇద్దరికి. కనుక మరి యొక్క శని వక్ర దృష్టి మీకు మీ భార్యపై, మీ యొక్క ఫ్రెండ్స్పై, మీ పార్ట్నర్స్పై లేదా ఇల్లీగల్ అఫైర్స్పై పడబోతుంది. ఎట్లా? భార్య అనారోగ్య పాలవడం కానీ, భార్యకు సంబంధించినటువంటిది ఏదైనా తీవ్రంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ, పార్ట్నర్షిప్లో ఉండేటువంటి వారు పార్ట్నర్షిప్లో చేసేటువంటి బిజినెస్లో పెద్ద మొత్తంలో లాస్ అవ్వడం కానీ, నష్టపోవడం కానీ, అతనికి మీకు గొడవలు జరగడం కానీ. ఇక ఫ్రెండ్స్, దగ్గరలో ఉండేటువంటి ఫ్రెండ్స్కి ఎవరైనా యాక్సిడెంట్స్లో మరణించడం కానీ, ఆ మరణ బాధ మీకు ఒక బాధగా అనిపించడాలు, దగ్గరి వ్యక్తులు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉన్నది. ప్రదేశ మార్పు మళ్ళీ ఉన్నది, స్థానచలనం. మా, మీ, ము, మే అక్షరాలతో ఉండేటువంటి వారు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇల్లు చేంజ్ చేయవచ్చును, రూమ్ చేంజ్ చేయవచ్చును, ఆఫీస్ చేంజ్ చేయవచ్చును, చెప్పలేము. ఇలాంటివి మాత్రం జరిగే అవకాశాలు ఉన్నవి. ఆల్రెడీ ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేశారు గడిచిన 2-3 ఏళ్లలో. ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ తండ్రి లేని సంబంధాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. తండ్రి లేని సంబంధాలు వివాహరీత్యా, ప్రయాణాలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు. ఫోన్లో మీరు రండి మీకు ఎందుకు పని చేసి పెడతా అంటాం, అంత దూరం అక్కడికి వెళితే ఆ వ్యక్తి దొరకడు. అయ్యో వేరే అర్జెంట్ ఫోన్ వచ్చింది వెళ్ళిన, రేపు రండి. ఇలా అనవసరమైన ప్రయాణాలు, మనోవేదన.
ఈ తిరగడం ద్వారా మానసిక బాధ, విపరీతమైనటువంటి భయాందోళన, వ్యాధి పీడ, మీ ఇంట్లో ఉండే చెట్లు మొత్తం ఎండిపోయే ఛాన్స్ కూడా ఉంది. అకస్మాత్తుగా చెట్లు ఎండిపోవడం కానీ, పెంపుడు జంతువులు మరణించడం కానీ ఇలాంటివి ఉన్నవి, జాగ్రత్త. సో దీనికి తోడు కొంత లాభించే చోటనే నష్టం వాటిల్లవచ్చును. మీరు చేసినటువంటి మంచికి చెడు ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. తలచిన పనులు కుంటుపడేటువంటి పరిస్థితి ఉన్నది. వాహన ప్రమాదాలు, కొత్త వాహనము కొనుగోలు చేయడము, పాత వాహనము అమ్మడము, నెంబర్ 1లో పుట్టినటువంటి వారు, నెంబర్ 19లో పుట్టినటువంటి వారు, 28లో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ గడిచిన 5-6 నెలల నుండి మీ మాటకు ఒక వాల్యూ లేదు అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అదేవిధంగా మీ చేతి నుంచి డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రావడం చాలా కష్టము అని కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అది గొడవలు పడి మాత్రమే వస్తవి. సో కనుక ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోండి. వివాహానికి సంబంధించింది ఇది సరైన సమయము కాదు. ఒకవేళ వస్తే మీ వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవాలి. నాకు వ్యక్తిగత జాతకం లేదు అయినా మంచిదే, విన్నరా? సో మొన్న యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా ఒకరు సుమారు డేట్ ఆఫ్ బర్త్ లేదు 71 సంవత్సరాల టైం, డేట్ ఆఫ్ బర్త్ లేదండి. చెప్పండి, మీ సరౌండింగ్లో బ్లూ బ్లాక్ కలర్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పిన. నేను వేసుకున్న షర్ట్ బ్లాక్ అన్నాడు ఆయన. నేను వేసుకున్న పాయింట్ జిన్ పాయింట్ బ్లూ అన్నాడు. సరే ఓకే. దాని తర్వాత తక్కువ మీకు నచ్చిన కలర్ చెప్పండి అని చెప్పి. సో నాకు బ్లాక్ అన్నాడు ఆయన. సో అట్లా ప్రశ్న ద్వారా వారి పేరును తీసుకొని అతనికి సంబంధించి 2018లో మీకు ఒక పెను సంచలనం జరిగింది. ఏం జరిగిందని అడిగి, నా కారు యాక్సిడెంట్ అయింది. నా కారు యాక్సిడెంట్లో ఆ కారులో అతను, వారి భార్య, వారి కూతురు పిల్లలు, కూతురికి 2 పిల్లలు, ఒక కొడుకు. ఎయిర్పోర్ట్ వెళ్ళే క్రమంలో ఫార్చ్యూనర్ కార్ అది యాక్సిడెంట్ అయితే పాప అలా మనవరాలు మరణించింది 2018. సో ఆ విషయం చెప్పగానే ఆయన అదంతా చెప్పాడు. ఇక అదంతా జరిగిపోయింది విషయం. బయట మాత్రం నిజంగా జనాలు తొందరపడిపోతున్నారు, చాలా తొందరపడిపోతున్నారు. అరే మెచ్యూరిటీగా ఆలోచించి ముందుకు వెళ్తే మంచి భవిష్యత్తు ఉంటుంది. తొందరపడి ఎవరో ఏదో చెప్పింది మాటలు విని మీరు ముందుకు వెళ్ళి, ఇప్పుడు కేతువు అనేటువంటి గ్రహము మీనంలో ఉచ్చబొందుతుంది. ఉచ్చబొందడం ఎక్సలెంట్ ప్లేస్ అది. రాహువు అనే గ్రహము కన్యాలో మంచి ప్లేస్ అది. ఈ వీళ్ళకు కాలసర్పదోషం ఉండదు, వీళ్ళకు కూడా కాలసర్పదోషం ఉన్నదని చెప్పి పూజలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ఇలా ఉన్నవి. అది నేనేం చెప్పలేను, కానీ సింహరాశి వారికి యొక్క శనైశ్వరుని వక్ర దృష్టి ప్రమాదమే. ఎందుకంటే పెను ప్రమాదము. జాగ్రత్తగా గురుగారు, భూ వివాదాల్లో ఉన్న వాళ్ళు, అలాగే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఏంటి? ఉపశమనం ఎప్పుడు లభించవచ్చు అంటారు? నవంబర్ తర్వాత ఉపశమనం ఉంటుంది. అక్టోబర్ నవంబర్ దాకా ఉండదు. నవంబర్ డిసెంబర్ తర్వాతనే ఉంటుంది. కాస్త మరి ఈ ప్రభావం తగ్గడానికి పరిహారాలు ఏమైనా చెప్దామంటారు వీళ్ళకి? ఆధిపత్య ధోరణిని తక్కువ చేసుకుంటూ, నవ్వుతూ మాట్లాడుతూ, మంచివారే మీరు, మంచివారని కాదు కానీ లోపల ఉన్నటువంటి ప్రేమను బయటికి వ్యక్తపరచడానికి కూడా ఈగో వస్తుంది అడ్డు. దాన్ని తీసేయండి. కొన్ని రోజులు హ్యాపీగా ప్రేమగా మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. మీరు స్ట్రేట్ ఫార్వర్డ్నెస్సే, కాదని కాదు, కానీ కొంత ఎందుకో నేను ముందు, నా మాట సాగాలి 10 మందిలో ఉన్న అనేటువంటి భావన ఎక్కువ ఉంటుంది. అది ఇప్పుడు పనికిరాదు అని నేను చెప్తున్నాను అంతే. సో కుదిరితే శనైశ్వరునికి సంబంధించి ఒకటి ఏదైనా లైక్ నల్ల నువ్వులు దానం కానీ, శనివారం ఉదయం 5:30 నుండి 6:30 లోపు
ఇదే 5:30 నుండి 6:30 లోపు శని హోమం కానీ చేయించుకోండి. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.